శ్రీ గణేశాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు చంద్రలేఖ వైద్య. నేనే రచించినటువంటి ఒక చిన్న కథను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఒక ఊళ్ళో రత్నాకరుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు వ్యాపారం చేస్తూ చాలా ధనాన్ని గణించాడు. ఆ ధనంతోని ఆయన ఎలాంటి దాన ధర్మాలు చేయకుండా కూడబెడుతూ ఉండేవాడు. ఆ కూడబెట్టడంలో అతడికి ధనంపై వ్యామోహం చాలా పెరిగిపోయింది. ధనం సంపాదిస్తూ ధన వ్యామోహంలో పడిపోయినాడు. ఆ ధన వ్యామోహంతో అతడు పరమ లోభి తయారైపోయినాడు. ఆ లోభత్వంతో అతడు ఎవరికి దాన ధర్మాలు చేసేవాడు కాదు. అసలు జాలి, దయా, కరుణ అనే విషయాలే మర్చిపోయినాడు. కానీ అతడికి మాత్రం ఒక అభిప్రాయం ఉండేది. ఏమి, తన సంపదను, తన దర్పాన్ని ఇతరులకందరికి ప్రదర్శించుకోవాలి, వాళ్ళంతా తనను పొగడాలి గొప్పగా అని అభిప్రాయపడ్డాడు. దానికోసం ఆయన ఏం చేశాడు, తను ఒక పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు. తర్వాత నౌకర్లు, చాకర్లు, ఖరీదైన వస్తు సామాగ్రి ఇవన్నీ సమకూర్చుకున్నాడు. వరండాలో ఒక పెద్ద టోగుటుయ్యాలలో కూర్చొని చేతికి బంగారు ఉంగరాలు, మెడలో గొలుసులు ఇవన్నీ ధరించి వచ్చిపోయే వాళ్లతోని బాతకాని కొడుతూ తన దర్పాన్ని ప్రదర్శిస్తుండేవాడు. అయితే అతడి ఇల్లాలు మాత్రం సుశీల, చాలా మహాసాధ్వి, చాలా వినయ సంపన్నురాలు, మంచి గుణవతి. ఆమె మాత్రం అతనికి అనుకూలంగా ఉంటుండేది. అయితే భార్యని ఏం చేస్తుండేవాడు, కొన్ని బియ్యాన్ని ఇచ్చి చాలకుండా వంట చేసి పెట్టమనేవాడు. పచ్చడి మెతుకులతోనే సరిపెట్టుకునేవాడు, పొక్కుమనేవాడు. ఏ పండగకో పబ్బానికో కొంచెం పప్పు వండు అని చెప్పేవాడు. కానీ బయటకు మాత్రం మేము నవకాయ పిండి వంటలు తింటున్నామని ప్రగల్భాలు వాళ్ళకి మా ప్రజలను నమ్మించేవాడు. అతడు ధనవంతుడు కాబట్టి ప్రజలు ఎట్లయినా నమ్ముతారు. అతడి దగ్గరికి ధనవంతుడు కాబట్టి ఎంతో మంది సహాయం ఆశించి వచ్చేవాళ్ళు. అయితే అతనికి ఇవ్వడానికి ఇష్టం లేదు, కానీ తనకు మంచి పేరు కావాలి. సరే ఇస్తాను, రేపిస్తాను, మాపిస్తాను అని ఇట్లా కాలయాపన చేస్తుండేవాడు. నౌకర్లకు కూడా జీతాలు సరిగ్గా ఇచ్చేవాడు కాదు. వాయిదాలు వేస్తూ నెలలకు నెలలు గడిపి వేసేవాడు. అతడు ధనవంతుడు కాబట్టి అతనికి చాలా గౌరవం ఉండేది. ఈ ఊళ్ళో ఎవరింట్లో ఏ కార్యక్రమమైనా విందులకు, వినోదాలకు ఇతన్ని ఆహ్వానిస్తుండేవాళ్ళు. ఆ ఆహ్వానంతో మంచిగా వెళ్ళి విందు వినోదాలలో పాల్గొని హాయిగా సుష్టిగా భోంచేసి వచ్చేటివాడు. ఇట్లా తన జిహ్వ చాపల్యాన్ని తీర్చుకునేవాడు. కానీ తను మాత్రం ఎవరినైనా ఇంటికి పిలిచి ఒక పిడికెడు మెతుకులు కూడా ఎన్నడూ పెట్టేవాడు కాదు. ఇట్లా ఉంటుండగా క్రమక్రమంగా ఊరి ప్రజలకు అతని పిసినారితనం అర్థమైపోయిన తర్వాత ఇంకేం చేస్తారు పాపం, వాళ్ళు మెల్లమెల్లగా ముఖం చాటు చేయడం ప్రారంభించారు. అతని సహాయం అడగడం కానీ, అతని దగ్గరికి రావడం కానీ ఇటువంటివన్నీ మానుకున్నారు. క్రమక్రమంగా ముఖం చాటు చేస్తున్నారు. అయితే అతనికి తన దర్పాన్ని ప్రదర్శించుకునే అవకాశం వస్తలేదు. తన సంపదను, తన ఐశ్వర్యాన్ని ప్రకటించుకోవాలి అంటే అవకాశం దొరుకుతలేదు. ఇట్లా ఉంటుండగా ఒక రోజు ఏమైంది, ఒక ఇంటికి ఆహ్వానం వచ్చింది విందుకు. సరే అని చెప్పి ఆ ఆహ్వానానికి మంచిగా ఆడంబరంగా తయారై ఖరీదైన దుస్తులు, ఖరీదైన రత్నాభరణాలు అన్ని వేసుకొని వెళ్ళాడు. ఇద్దరు దేవదూత లాంటి సేవకులు వచ్చి అతన్ని తీసుకుపోయి సగౌరవంగా ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. అట్లా ఆసీనుడైనాడు. ఇక మిగిలిన ప్రజలందరినీ ఏం చేశారు, చాపలు వేశారు, కూర్చోబెట్టారు, విస్తర్లు వేశారు. మంచి గుమగుమలాడే పదార్థాలన్నీ వాళ్ళ విస్తర్లలో వడ్డించారు. గమ్మటి తీయటి మంచినీళ్ళు గ్లాసులలో వాళ్లకు వడ్డన చేశాను. అయితే ఈ రత్నాకరునికి మాత్రం ఏం చేశారు, ఒక బంగారు పళ్ళెంతో ఆహారం తీసుకొచ్చారు. ఆహారం ఎలా ఉన్నది అంటే, అన్నంకు బదులు మంచి ముత్యాలు, పప్పుకు బదులు బంగారం, రత్నాల కూర, వజ్రాల పచ్చడి, పచ్చల తీపి పదార్థాలు ఇవన్నీ రత్నాకరుని ముందు పెట్టారు. ఒక బంగారు గ్లాస్తోని త్రాగడానికి ఒక ద్రావణాన్ని కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రజలంతా ఏం చేస్తున్నారు, కమ్మటి గుమ్మగుమలాడే వంటకాలు, ఆకలితో ఉన్నారు ప్రజలంతా. మంచి కమ్మటి నెయ్యి వడ్డిస్తుండగా సరస సల్లాపాలు ఆడుకుంటూ, ఒళ్ళునోళ్ళు పరాచకాలు చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ హాయిగా భోంచేస్తున్నారు. రకరకాల పిండి పదార్థాలు, వంటలు అవన్నీ వడ్డించుకుంటూ హాయిగా కడుపు నిండా వాళ్ళు భోంచేస్తూ నీళ్లు తాగుతున్నారు. ఈ రత్నాకరునికి ఆకలి విపరీతంగా వేస్తున్నది. కానీ కంచం వైపు చూసేసరికి ఏంది, తినడానికి వీలుగాని పదార్థాలు. అవి ఎలా తినాలో ఏందో అసలు ఏం అర్థం కాలేదు ఆయనకు. దాంతో ఏం చేశాడు, ఎవరినన్నా పిలుద్దామంటే అసలు ఎవరు ఈయన వద్దకు వస్తలేరు, ఎవరు వినిపించుకోవడం లేదు, ఈయనను పట్టించుకోవడం కూడా లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కనీసం ఏదన్నా నీళ్లు త్రాగుదామని ఆ గ్లాస్ ఎత్తి తాగేసరికి దాంట్లో కూడా ఏదో బంగారం లాంటి ద్రావణమే ఉన్నది. అప్పుడు చాలా బాధపడ్డాడు ఆకలితోని, దాహంతోని. దాహం 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 అంటూ ముచ్చెమటలు పట్టి దాహం దాహం అంటూ నిద్రలోనే అరిచాడు.
అరిచిన తర్వాత భార్య వచ్చి తట్టి లేపి ఏమైంది ఏమైంది కరుస్తున్నారు అని మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత కొంచెం సేద తీరి స్థిమితపడ్డాడు. ఇదంతా తనకు వచ్చిన కళ అని అప్పుడు గ్రహించాడు ఆ రత్నాకరుడు. అయితే ఏమైంది, ఎందుకు ఆందోళన పడ్డారు అని భార్య అడిగింది. అడిగితే భార్యకు తనకు వచ్చిన కళ గురించి మొత్తం చెప్పాడు. అప్పుడు ఆమె ఇట్లా అన్నది, ఏమన్నదంటే, మీరు ఎంత పిసినార్తనం చేస్తున్నారు, అది ఎంత తప్పు, కూడబెట్టిన ద్రవ్యం అంతా అది ఉపయోగపడాలి కానీ నిరుపయోగంగా ఉంటే ఏమి లాభం, మనకు బంగారం వెండి ఆకలి దప్పులు తీర్చవు, ఒక ముద్ద అన్నం ఒక గ్లాసు నీళ్లు మాత్రమే మన ఆకలిని తీరుస్తాయి. అలాని మనకు 10 మందికి చేసిన మేలు మాత్రమే మనకి ఎప్పుడన్నా సహాయపడుతుంది. మన ధనాగారంలో ఉన్నటువంటి డబ్బు ఎలాంటి సహాయం మనకు చెయ్యదు. అందుకని మీరు ఆలోచించుకోండి, ఎప్పుడైనా నిలువ ఉన్న బావిలో నీళ్లు ఉపయోగకరం కావు, అవి తోడుతుంటేనే తాగడానికి యోగ్యంగా ఉంటాయి. అందుకొరకు మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అని వినయంగా చెప్పింది భార్య. అప్పుడు ఆ రత్నాకరుడు చాలా సిగ్గుపడ్డాడు. తన పిసినారితనంకు, తర్వాత తన సహాయం చేయకపోవడాన్ని ఇదంతా ఆలోచించి తన నిర్ణయాన్ని, తన అభిప్రాయాన్ని, అలవాట్లను మార్చుకున్నాడు. మంచిగా అందరికీ దాన ధర్మాలు చేస్తూ, సంతర్పణలు చేస్తూ, అడిగిన వారికి ఏది కూడా తనకు లేదనకుండా తనకు చేతనైనంత సహాయం చేస్తూ చక్కగా జీవితం సాగించాడు. అప్పుడు అతనికి మారుమూల ఊళ్ళకు కూడా పాకింది. అందరూ వేనోళ్ళ పొగిడారు. తర్వాత ఎంతో మంది ఆయన సహృదయంతో ఏ అవసరం వచ్చినా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. అందుకని ప్రజల అభిప్రాయం, పరులకు చేసే పరోపకారమే మనం రక్షిస్తుంది కానీ కేవలం డబ్బు మాత్రమే రక్షించదు అని అప్పుడు రత్నాకరుడు తెలుసుకున్నాడు తన తప్పును.